హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ లైఫ్. మీలో ఎంతమందికి బీట్రూట్ అంటే ఇష్టం ఉంటుంది చెప్పండి? నాకైతే తెలిసినట్టు చాలామందికి బీట్రూట్ ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేస్తే అందరూ కూడా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారండి. రండి, ఇంత కమ్మగా, ఈజీగా, హెల్తీగా బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. బీట్రూట్ మన మంచికి చాలా మంచిదండి. చాలా హెల్తీ. బీపీ ఉన్న వాళ్ళకి కూడా బీట్రూట్ చాలా మంచిది. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, కరివేపాకు వేసుకుందాం. ఇలా శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. బీట్రూట్ నిజంగా మన హెల్త్కి చాలా మంచిదండి. బాగా బలాన్ని ఇస్తుంది, ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. బీట్రూట్ జ్యూస్లా చేసుకుని తీసుకున్నా కూడా చాలా మంచిది. సో రోజు కాకపోయినా అప్పుడప్పుడు తీసుకుందామండి. ఇప్పుడు ఆనియన్ కలుపుకుందాం. ఆనియన్ వేసుకొని కాస్త బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. చూడండి, బీట్రూట్ ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాం. మీరు సన్నగా కట్ చేసుకున్నా పర్వాలేదండి. కొంతమంది చిన్నపిల్లలు అయితే మీరు సన్నగా కట్ చేసినవి తినరు, అది సెపరేట్గా తీసి పక్కన పెట్టేస్తారు. మీరు ఏదైనా పలావ్లో కానీ ఫ్రైలో కానీ ఎలా చేసినా. సో ఇలా సన్నగా గ్రేట్ చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కాస్త ఆయిల్లో ఫ్రై చేసి మూత పెట్టేసుకుందాం. చూడండి, ఈ బీట్రూట్ పల్యానికి కాస్త కొబ్బరి, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండిన కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండి. ఎండిన కొబ్బరి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా కొబ్బరి కూడా చాలా మంచిదే కదా. కాస్త గ్రేట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు బీట్రూట్ కాస్త ఫ్రై అయ్యాక ఇక్కడ కొంచెం ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, ఉప్పు మూడింటిని మన టేస్ట్కు తగ్గట్టుగా తీసుకుందాం. తీసుకుని అది కాస్త ఫ్రై చేసి కొద్దిగా వాటర్, చూడండి నేను ఎంత వాటర్ వేస్తున్నాను, కొద్దిగా వాటర్ కలుపుకొని అది కాస్త మెత్తగా ఉడుకుతుందండి. లేదంటే డ్రై పొడిలా వస్తుంది, కాబట్టి మెత్తగా ఉడుకుతుంది. లిడ్ మూత పెట్టుకొని రండి. ఇప్పుడు మనం బీట్రూట్ ఫ్రైకి కమ్మటి దోశ వేసుకుందాం. ఈ దోశ బ్యాటర్ని ఎలా చేసుకున్నానంటే గోధుమ పిండి, ఆనియన్, కొంచెం వాము గింజలు, జీలకర్ర, ఉప్పు వేసుకుని కలుపుకున్నా. కొత్తిమీర కూడా వేసుకున్నా. అది ఇన్స్టాంట్ దోశ అండి. మనకు చపాతీలు కొంతమందికి చేసేంత పేషెన్స్ ఉండదు, కాబట్టి ఇన్స్టాంట్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. చూడండి, దోశ వేసుకుని చాలా చాలా పలుచగా కాకుండా కాస్త కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలో కొంచెం గట్టిగా కలుపుకుంటే కాస్త రొట్టెలా వస్తుందండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి, కొబ్బరి, ఇది కొత్తిమీరకు రెడీ అయింది. దీన్ని మనం కలుపుకుందాం, బీట్రూట్ ఫ్రైలో కలుపుకుందాం. బీట్రూట్ బాగా బాయిల్ అయిందండి. కలుపుకొని చాలా కమ్మగా ఉంటుందండి. ఇది మన ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది. స్కిన్ కూడా మంచి గ్లో వస్తుందండి స్కిన్ కూడా. సో మనం రెగ్యులర్గా బీట్రూట్ తీసుకుంటే చాలా మంచిది. బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది. చాలామందికి చిన్నపిల్లలు కాస్త బీట్రూట్ తినడానికి కొంత వెనుకపోతారండి. సో ఇలా ఈజీ, పేరెంట్స్కు కూడా ఈ బీట్రూట్ ఫ్రై చేసుకోవడం చాలా ఈజీగా చేసుకొని ఇలా ఇన్స్టాంట్ దోశలు కానీ, లేదంటే చపాతీలో కానీ, లేకపోతే ఒట్టి అన్నం రసంలో కూడా బీట్రూట్ ఫ్రై తీసుకోవచ్చు. టేస్టీగానే యమ్మీగా ఉంటుందండి. చూడండి, ఇంకో దోశ కూడా వేసుకున్నా. ఇందులోనే మనకి ఏదైనా ఇప్పుడు ఈ కలుపుకున్న బ్యాటర్లోనే మీరు దోసకాయ కానీ ఏదైనా వెజిటేబుల్స్ సన్నగా గ్రేట్ చేసి మిక్స్ చేసుకోవచ్చండి. ఇన్స్టెంట్ దోశ అండ్ బీట్రూట్ ఫ్రై చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుందండి. చేయడం చూడండి, మీరు సరిగ్గా స్టార్ట్ చేసి 10 మినిట్స్లో అయిపోతుందండి. 10 మినిట్స్లోనే ఒకవైపు బ్యాటర్ రెడీ చేసుకునేసి ఇంకోవైపు బీట్రూట్ గ్రేట్ చేసి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునేస్తే అయిపోతుందండి. చూడండి, బాగా అయింది కదా. ఇది చపాతీలానే ఉంటుందండి, బాగుంటుంది. కాకపోతే వేడిగా తినాలి. చూడండి, బీట్రూట్ పల్యం, బీట్రూట్ ఫ్రై
రెడీ అయిపోయింది. చాలా కమ్మగా ఉంటుంది. ఏజ్ అయిన వారికి, పిల్లలకు అందరికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. టైం కూడా చాలా తక్కువగా తీసుకుంటుందండి, తొందరగా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కమెంట్స్లో తెలపండి. యూస్ఫుల్ వీడియో చేస్తున్నా అనుకుంటున్నా. మీకు వీడియో ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. హెల్తీగా ఉందాం, హ్యాపీగా ఉందాం, టేస్టీగా తిందాం, మనం అందరం హ్యాపీగా ఉందామండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.